ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అదే అమ్మా అదే ఏం లేదు నాన్న. దోమలు దోమలా దేశంలో ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలు అయితే నా తల్లి కూరయ్యమ్మా కూర పక్కదే ఆ పక్కదే నా తల్లి ఏంటి పూరీ లేదేమమ్మా? తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా నా తల్లి కూరేనా కూర తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మా ఆ మధ్యది నా తల్లి పూరి వేయి తల్లి పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కరత ఉండి తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా అగా నా తల్లి నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చేయి కడుక్కున్నావుగా నాన్న. నేను చేయి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా ఎంగిల్చింది. ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది, కడుక్కో. ఏదో రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా. రోజు నా బుర్రకి తర్రాడింది. అయ్యో నా తల్లి ఏదో మాయకుండా ఉంది. అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా? చెల్లాయ్ రాధా. అన్నయ్య. అమ్మా చెల్లాయ్. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. ఎవరన్నయ్య? ఎవరేమిటి మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోపకి అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది, పేరు రాధా. అలాగా అమ్మా, నేను దివాణానికి పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగగారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా, రండి దయచేయండి. ఏమిటా కష్టపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి
దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గత్యంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అట ఆటంకం. ఎవరికి తెలియనవి? అమ్మాయిలు, త్రాగుడు, అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాక? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్నారు. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నల గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపుతులకు మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. గొడవ చేస్తావే? బుద్ధి లేదా? గుడ్డులా ఇదేంటే ఎక్కడికి అట్లా అనుకున్నా మా బావ రాజ్య మాట్లాడుతున్నా. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా,
ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని శ్మశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు ఈ అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి గూడు, గుడ్డ, నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం. మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజులు కాను. మహారాజా? అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి గణించి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా. ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శయనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు కాదు, మీ అనురాగాన్ని అభినందిస్తూ ఆనంద బాష్పాలు. అభినందన? భర్తను భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలేదు, ఇలా రండి. ఎక్కడికి? అదేంటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు? ఈ నోటి వెంటే వినాలని. అలానా? స్వామి, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు, అలా చల్లగాలికి. మోసం చేశాడు. ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే, వాడిని నిలువునా చీలుస్తాడు. చీల్చి చెండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెరగొట్టి పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి. కోటయ్య మనతో అబద్ధం ఆడడు. విష ప్రయోగం చేసే ఉంటాడు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు అని. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే
ఎవరు ఉన్నట్లేదే. ప్రభు కోటయ్య, విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు వీడు చనిపోతూ ఏమైనా వెల్లడి చేసుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకుందాం, పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. ఆ? నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను, సుబ్బులు, నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆహా, ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసు, నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డలా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవడా నువ్వు? ఆ పిల్లకరా? ఎవరు? నేను. మీరు మీరు తమరు. ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా బావెవడు? ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవటం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో. ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడం గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడం గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడం గారు, ఓ అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా, నువ్వా? అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరిక్కడ?
భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దిగబడిచండి.